IVS. Good morning. Welcome to Markets at 11. Markets లో ఒక చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అండ్ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాము. 11,500 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతుంది. 11,540 పాయింట్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. దాదాపు 69 పాయింట్ల లాభంతో. సెన్సెక్స్ కూడా 290 పాయింట్ల అప్పటి 38,236 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ గెయిన్స్ మనం చూసాం. ఓపెనింగ్లోనే 11,500 మార్క్ని ఇవాళ నిఫ్టీ క్రాస్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం. అండ్ సెన్సెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ ఓపెన్ అవ్వడం చూస్తున్నాము. అండ్ బోత్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అట్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ రావడం చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 0.49% మేర పెరిగితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.16 మేర ఇవాళ పెరగడం చూస్తున్నాము. అండ్ అక్రాస్ ది బోర్డ్ ఇవాళ ఎక్కువగా మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మంచి మొమెంటం కనిపిస్తుంది. అక్రాస్ ది బోర్డ్ ఇవాళ అన్ని రంగాల షేర్లను లాభాలు ఉంటే ఒక్క ఎఫ్ఎంసీజీ ఐటీ మాత్రం కాస్త వీక్నెస్ ఇవాళ కనబరుస్తున్నాయి. అదర్ దాన్ దట్ మెటల్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో మాత్రం చాలా మంచి గెయిన్స్ ఇప్పటిదాకా మనకు రావడం చూస్తున్నాము. అండ్ ఇన్ఫోసిస్ బాగా ఎఫెక్ట్ అయింది ఇవాళ. ఇన్ఫోసిస్ బికాజ్ వాళ్ళ CFO రాజీనామా చేసిన నేపథ్యంలో ఇన్ఫోసిస్లో ఒక 3 to 4% దాకా ఇనిషియల్గా వీక్నెస్ కనిపించింది. అటు ఎల్ఎన్టీ కూడా బైబ్యాక్ అనౌన్స్ చేయడంతో 3 to 4% గెయిన్స్ ఎల్ఎన్టీలో కూడా రావడం చూస్తున్నాము. క్వైట్ కాంట్రాడిక్టరీ మనకి నిఫ్టీ స్టాక్స్లో. అండ్ మిగిలిన స్టాక్స్ ఒకసారి చూస్తే స్కిప్పర్ ఇవాళ 15% దాకా పెరిగింది. మహీంద్రా హాలిడేస్, డిఎఫ్ఎం ఫుడ్స్, అయాన్ ఎక్స్చేంజ్ లాంటి కౌంటర్స్లో ఒక మొమెంటం ఉంటే వీక్ అవుతున్న స్టాక్స్లో మనకి గ్రాఫైట్ ఒక 2% దాకా నష్టపోయింది. ఫెడరల్ బ్యాంక్ క్రమంగా ఈ స్టాక్ వీక్ అవుతుంది. ఇవాళ కూడా ఒక 6% దాకా నష్టపోవడం చూస్తున్నాం. తిరుమల కెమికల్స్లో కూడా ఇవాళ ఒక 6% దాకా డిప్ కనిపించింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. దాని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ 11,500 మార్క్ని క్రాస్ చేసింది. చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మద్దతు ఇస్తుంది. 11,545 లెవెల్స్ వరకు ఇవాళ వెళ్ళడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. ఈ పాయింట్లో ఎలాంటి వ్యూతో మీరున్నారు? గత కొన్ని రోజులుగా ఒక లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా పీక్ లెవెల్కి రీచ్ అయినట్టుగా కనిపిస్తుంది ఈరోజు. సో ఇక్కడ నుంచి మనం గమనించిన అప్ సైడ్ 11,500 ఒకటి మేజర్ హర్డిల్ అని అనుకున్నాం. కాకపోతే దాన్ని క్రాస్ చేసి దానిపైన సస్టైన్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ నుంచి కూడా 11,580 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఆ లెవెల్ దగ్గర ఇక్కడ కొద్దిగా ఆల్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు టెక్నికల్ ఇండికేటర్స్ కూడా కొద్దిగా ఓవర్ స్ట్రెచ్ అయినట్టుగా కనిపిస్తుంది హయ్యర్ లెవెల్స్లో. కాబట్టి ప్లస్ ముఖ్యంగా టెక్నికల్గా చెప్పాలంటే ఇది నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడున్న హయ్యర్ లెవెల్స్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. సో టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉన్నప్పటికీ మనకు ప్రైస్ చార్ట్స్లో కూడా ఒక రివర్సల్ అనేది ఖచ్చితంగా కనిపించాల్సి ఉంటుంది. సో అది కనిపించినప్పుడే ఒక రివర్సల్ అనేది బిగిన్ అయిందని మనం చెప్పొచ్చు. సో అప్పటి వరకు ఒక ఇండికేషన్ ఏంటి అంటే ఈ హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేయాలని మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. సో ఈ సెక్టర్ వైజ్ గమనిస్తే గత కొన్ని రోజులుగా పాజిటివ్గా ట్రేడ్ అయిన ఐటీ సెక్టర్ కానీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. ప్లస్ ఇంతకుముందు అనుకున్నట్టు ఫార్మాలో చిన్న బౌన్స్ అనేది రావడం ఎక్స్పెక్ట్ చేశాం. సో దానికి అనుగుణంగానే ఈ ఫార్మాస్ కూడా ఎంతవరకు అప్సైడ్ అయితే రావాలో అంతవరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఫార్మా స్టాక్స్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. సో ఓవరాల్గా మెటల్స్ కూడా కొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెటల్స్ స్పైక్ అండ్ ఐటీ ఫార్మా స్టాక్స్లో కూడా ఒకసారి లాంగ్ పొజిషన్స్లో ఉంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈరోజు ముఖ్యంగా హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పటికీ వొలాటిలిటీ ఇండెక్స్ అనేది కొద్దిగా జంప్ అయినట్టుగా కనిపిస్తుంది అప్ సైడ్. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ చెప్పొచ్చు. ఈ రోజుకి మాత్రం 11,580 అన్నది అప్ సైడ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ వచ్చేసరికి 11,480. ఈ 100 పాయింట్స్ రేంజ్ అనేది కీలకంగా మారుతుంది. కాబట్టి మనకి క్లోజింగ్ వచ్చేసరికి ఎక్కడ వైపు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇష్టపడుతుందో దాన్ని బట్టి ఈ లెవెల్స్లో బుల్స్ ఆర్ బేర్స్ ఎవరిది ఆధిపత్యం అనేది గమనించాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలా కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం. దివాకర్ అన్నారు ఫస్ట్ కాలం. హలో మార్నింగ్ అండి, చెప్పండి. మనపురం. ఓకే, షార్ట్ టర్మ్ గురించి అడుగుతున్నారా లాంగ్ టర్మ్ గురించా? ఓకే,
షార్ట్ టైం కోసం మనపురం ఇక్కడైతే బయింగ్కి అనుకూలంగా లేదండి. ఎందుకంటే లాస్ట్ గత కొన్ని మంత్స్గా గమనిస్తే ఇది సైడ్ వేస్ మూమెంటంలో మూవ్ అవుతున్న స్టాక్. ప్లస్ టెక్నికల్గా చెప్పాలంటే ఒక 20 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 120 130 రూపీస్ వరకు బౌన్స్ అయిన తర్వాత అక్కడ ఫ్లాట్గా మూవ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే కొద్దిగా కనిపించట్లేదు. ఇది కీలకంగా చెప్పాలంటే 107 దగ్గర స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ని ఎదుర్కొంటున్న స్టాక్. సో ఓవరాల్గా 107 అనేది అప్ సైడ్ లిమిట్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసరికి 95 రూపీస్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఉంది. కాబట్టి బయింగ్కి అయితే అనుకూలంగా లేదు. మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా కరెక్షన్స్ తర్వాత ఇంకా ఒక 10 to 20% కరెక్షన్ తర్వాత మీరు లాంగ్ ట్రై చేయొచ్చు. అప్పటి వరకు అయితే దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వెంకట్ మరొక వాళ్ళు. హలో, చెప్పండి వెంకట్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఫెడరల్ బ్యాంకు టైర్ ఇండస్ట్రీ తాలూకు షేర్స్ మణిపురం పడుతున్నాయి కదా. ఫెడరల్ బ్యాంక్ టైర్ రిలేటెడ్ స్టాక్స్. అవునండి, మణిపురం. మీరు ఎందుకు ఈ కేరళ ఫ్లడ్స్ గురించి అడుగుతున్నారా? అవునండి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది పడింది కదా. అవునండి, అవును, మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ స్టాక్స్ కూడా కావచ్చు ఇవి అనేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైర్ మనకి రా మెటీరియల్ అంతా కేరళ నుంచి వస్తుందని ఒక ఫీల్ ఉంది. మనపురం కూడా స్ట్రాంగ్ బేస్ అక్కడ ఉంది కాబట్టి చాలామంది వరీ అవుతున్నారు. ఇటు వీగార్డు లాంటి కంపెనీస్, వండర్లా లాంటి కంపెనీస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కోచి బేస్డ్ ఉన్నాయి అండ్ కేరళ బేస్డ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న కంపెనీస్ అని చెప్పి. ఫెడరల్ బ్యాంక్ ఇవాళ ఒక 6% దాకా 5 to 6% దాకా డిప్ వచ్చింది. ఇంకా డౌన్ సైడ్ ఏమైనా ఉండొచ్చు. ఫెడరల్ బ్యాంక్ మన లాస్ట్ వీక్ కనుక గమనించినట్టయితే కీలకంగా ఒక 90 రూపీస్ ఆ రేంజ్లో ఒక స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. ఒక లాస్ట్ ఒక 10 days ట్రేడింగ్ గమనించినా కూడా దాన్ని క్రాస్ చేయలేకపోతుంది. సో ప్రస్తుతానికి మాత్రం 90 రూపీస్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం ఈరోజు. దీనికి ఇక్కడ నుంచి కూడా దాదాపు 75-70 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది. సో 75 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఒకసారి ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అన్నది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ లాంగ్లో ఉంటే మాత్రం ఒకసారి ఎగ్జిట్ తీసుకోవడం బాగుంటుంది ఫెడరల్ బ్యాంక్లో. అలాగే వీగార్డ్ ఇండస్ట్రీస్ కూడా మనపురం ఇంతకుముందు అన్నట్టు ఆల్మోస్ట్ ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక డౌన్ సైడ్ ట్రెండ్ బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మీరు ఒక్కసారి ఉంటే కనుక లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 95 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ 95 కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక షార్ప్ డిప్ వస్తే కనుక నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ 60 రూపీస్ దగ్గరలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సూర్యనారాయణ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా అన్న ఇది చెప్తున్నారు. ఎందుకంటే ఈ బైబ్యాక్ అనౌన్స్మెంట్ జస్ట్ అనౌన్స్మెంటే వచ్చిందండి. ఇంకా ఎంత క్వాంటిటీ తీసుకుంటారు, ప్రైస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ టెక్నికల్ ఫ్యాక్టర్లో ఎల్ఎన్టీ ఇప్పుడు ఏమన్నా బయింగ్ బయటికి కనిపిస్తుందా? ఎల్ఎన్టీ మనకి లాస్ట్ ఫ్రైడే రోజు అయితే ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. సో దానికి అనుగుణంగా ఈరోజు ఆల్మోస్ట్ 5% వరకు అప్ సైడ్ రావడం చూసాం. కాకపోతే ఇక్కడ అప్ సైడ్ కూడా కొద్దిగా లిమిటెడ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే చిన్న బౌన్స్ అన్నది రావడం చూస్తున్నాం. కాబట్టి ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఎదుర్కొంటే కనుక నెక్స్ట్ 1350 కానీ 1400 ఆ జోన్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా ఉందా అంటే ప్రస్తుతానికి అయితే లేదని చెప్పొచ్చు. ఒక 2-3 days ఇది 1300 పైన సస్టైన్ అయితేనే ఒక మళ్ళీ ఒక అప్ సైడ్ మూవ్ అవ్వడానికి కొద్దిగా అవకాశం దొరుకుతుంది. లేదంటే మళ్ళీ 1350 ఆ జోన్ నుంచి కనుక రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విజయవాడ నుంచి గోపి మరొక కాల్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్, తిరుమల కెమికల్స్కు చేశారు కదా, ఈ టైంలో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఒక 1 year వరకు. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి చెప్పండి. ట్రైడెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, ట్రైడెంట్ 8 తీసుకున్నాను. ఓకే. తిరుమల స్ప్లిట్ అయింది, వాళ్ళ కొద్దిగా తగ్గింది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ తిరుమల. మేబీ లాంగ్ టర్మ్ బెట్ అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఏమైనా పిక్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా ఎంతవరకు తగ్గితే పిక్ చేసుకునే అవకాశం తిరుమలలో కనిపిస్తుంది? తిరుమల స్ప్లిట్ అయినా కూడా మేజర్గా ట్రెండ్ అనేది అదే ఫాలో అవుతుంటుందండి. సో స్ప్లిట్ అవ్వడం వల్ల
ఒక ప్రైస్లో డిఫరెన్స్ వస్తుంది తప్ప ఒక ట్రెండ్ అనేది అదే ఓల్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడున్న డిప్ వచ్చినా కూడా ఇంకా కొద్ది కాలం పాటు ఇది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం తిరుమలై కెమికల్స్ అనేది ఇక బయింగ్కి అయితే అనుకూలంగా లేదు. సో దీంట్లో ఇంకా కరెక్షన్ అనేది జరగాల్సి ఉంది. సో అప్పటి వరకు కొద్దిగా దూరంగా ఉండమని చెప్తారు. మీరు ఫార్మాలో లాంగ్ పొజిషన్స్ ఉండాలనుకుంటే మాత్రం ఫ్రంట్ లైన్ ఫార్మాలో లాంగ్ పొజిషన్ కెమికల్ రిలేటెడ్ స్టాక్ తిరుమలై కెమికల్స్ అదే అంటే ఇది మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇంకా కొద్దిగా కరెక్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో మీరు బెటర్ ఏంటంటే మీరు క్యాష్లో ఉండండి. ఇంకా డిప్ వచ్చినప్పుడు కొద్దిగా అక్యుములేషన్ చేయండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు కాబట్టి. ట్రైడెంట్ 80 రూపాయలు తీసుకున్నారట. ఈ స్టాక్ ఎలా ఉండొచ్చు? ఈ మధ్యకాలం రిజల్ట్ కొద్దిగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా కాస్త నిరుత్సాహపరిచింది ట్రైడెంట్ అయితే. బట్ చాలా హోప్స్ ఉండేవి. పీక్ నుంచి బాగా కరెక్ట్ అయింది స్టాక్ ఆల్మోస్ట్ 35-40% దాకా. మళ్ళీ అక్కడి నుంచి కొద్ది గొప్ప రికవరీ అయితే వస్తుంది. ట్రైడెంట్లో హోల్డ్ చేసుకోవచ్చా? ఇక్కడ బై ప్రైస్ ఏదన్నారు 80 రూపీస్. ఓకే, మీరు 80 రూపీస్ బై చేశారు. ఆల్మోస్ట్ ప్రజెంట్ మాత్రం అది 80 రూపీస్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే దీంట్లో వచ్చిన అప్ మూవ్ ఏదైతే 40 రూపీస్ నుంచి 110 వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ప్లస్ ఒక 70% రిట్రేస్మెంట్ వరకు కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎంతవరకు అయితే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ ఆల్మోస్ట్ 70% కరెక్షన్ కూడా జరిగిపోయింది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ మూమెంటమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం గమనించాలంటే లాస్ట్ 50 రూపీస్ నుంచి 75 వరకు బౌన్స్ వచ్చినప్పటికీ అది అక్కడ సస్టైన్ అవ్వలేకపోతుంది. ప్లస్ 62 రూపీస్ కింద ట్రేడ్ అవ్వడం చూస్తుంటే మాత్రం ఇంకా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశం ఉంది. సో మీరు పెరిగినప్పుడల్లా కొద్దిగా స్టాక్స్ని తగ్గించుకోమని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ కోసం మీరు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఉన్న పొజిషన్ని పెట్టుకోండి. ఒకవేళ మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ తీసుకోండి. ఫ్రెష్గా మాత్రం యాడ్ చేయకండి. ఓకే, మరొక మెయిల్ శ్రీలత అడుగుతున్నారు. క్యాడిలా హెల్త్ కేర్ 340 రూపీస్లో తీసుకున్నారట. షార్ట్ టర్మ్ గురించి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా? క్యాడిలా హెల్త్ at 340. ఇవాళ కూడా కొద్దిగా క్యాడిలాలో యాక్టివిటీ కనిపిస్తుంది. 5-6% గెయిన్స్ ఈ స్టాక్లో ఉన్నాయి. సో ఓవరాల్గా క్యాడిలా అయితే లాంగ్ పొజిషన్స్ ఇంకా ఉంచుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు లోయర్ లెవెల్స్లో నుంచి అంటే 330 ఆ జోన్ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా అది 380 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో అక్కడి వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే ఉంచుకోండి. 380, 390 ఆ జోన్ వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, అండ్ ఇంకొన్ని స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఇవాళ కేపీఆర్ మిల్స్ ఒకటి యాక్టివ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 7% గెయిన్స్తో ఉంది. అండ్ ఎల్ఎన్టీ కూడా ఒకటి 1300 మార్క్ని క్రాస్ చేసి 6% గెయిన్స్తో ఉంది. వన్ ఈజ్ కేపీఆర్ మిల్స్ ఇంకా ఎప్పటిదాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉండొచ్చు మనకి? కేపీఆర్ లాస్ట్ 2016 నుంచి గమనిస్తే 300 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 900 వరకు బౌన్స్ తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ జరిగిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ 638 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ జోన్ ఉంది. దానికి పైన ట్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా అయితే ఒక మినిమం రీట్రేస్మెంట్ జరిగిపోయి కీలకమైన సపోర్ట్ పైన ఉంది. కాబట్టి దీంట్లో కనుక కొద్దిగా బౌన్స్ వస్తే మళ్ళీ ప్రీవియస్ అయ్యే వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు 630 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మాత్రం దీంట్లో వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్గా చెప్పాలంటే కొద్దిగా ఫ్లాట్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా అప్ మూవ్ రాకపోయినప్పటికీ కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఎల్ఎన్టీ కూడా చాలా కాలం పాటు కన్సల్టేషన్ అయ్యి చాలా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్ అయినప్పుడు కూడా అంత స్ట్రెంత్ కనబరిచి ముందుకెళ్ళింది. ఇవాళ కూడా 1300 రూపాయల మార్కుని క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఇంకా ఎంతవరకు ఎల్ఎన్టీలో మనకి అప్సైడ్ ఉండే అవకాశం ఉంది? ఆర్ఎల్స్ ఇక్కడ ఏమైనా కొద్దిగా షార్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకవేళ ఫ్యూచర్స్లో అయితే? ఇక్కడ 1325 అనేది కీలకమైన రెసిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1300 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి సో 1325 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ చిన్న 1350 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈరోజు షార్ప్గా బౌన్స్ అయింది. ప్లస్ 1300 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని రీట్రేస్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో గమనిస్తే ఒక చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం చూసాం కాబట్టి ఆ గ్యాప్ని ఈరోజు ఫిలప్ చేసింది అంతే తప్ప మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోకి ఉంది.
సో షార్ట్ టైంలో చిన్న బౌన్స్ ఉంది, ప్లస్ మేజర్ ట్రెండ్ అయితే డౌన్లో ఉంది కాబట్టి ఈ బౌన్స్ వచ్చినప్పుడు షార్ట్ సెల్లింగ్కి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రోజు కనుక షార్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటే 1325 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ వస్తే మళ్ళీ ఆ గ్యాప్ లెవెల్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే 1278 1275 వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు రాకపోయినా నెక్స్ట్ 2-3 డేస్లో రావచ్చు. ఓకే, ఆర్ ఎనీ అదర్ స్టాక్స్ మీరు వాళ్ళు ఐడెంటిఫై చేసినవి ట్రేడింగ్లో యాక్టివ్గా కనిపిస్తున్న స్క్రిప్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆర్ఎల్స్ ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసం ఎనీ స్టాక్స్ దట్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్? ముఖ్యంగా ఈరోజు అంటే లాస్ట్ ఫ్యూ డేస్లో ఉన్న దాంట్లో డాక్టర్ రెడ్డీస్ మంచి అప్ మూవ్ రావడం, ప్లస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి డాక్టర్ రెడ్డీస్లో ఒక షార్ట్ పొజిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. 2400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. సో 2400 కింద ఉన్నంత వరకు దీంట్లో మళ్ళీ ఒకసారి ఒక చిన్న కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నార్మల్గా ఒక రీట్రేస్మెంట్ జరగాల్సి ఉంటుంది. సో ఫార్మా స్టాక్స్లో ఆల్రెడీ చాలా పెరిగాయి కాబట్టి దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మంచి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఫార్మా స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఈరోజు. ఓకే, అండ్ ఐటీ రిలేటెడ్ సెక్టార్ ఐటీ స్టాక్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళ ఇన్ఫీ ఒకటి బాగా మనకి పతనం అవ్వడం చూసాం, 4% దాకా. మేబీ దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్ అయినా మిగిలిన అదే ప్యాక్లో ఉన్న కంపెనీస్ మీద అయినా కనిపిస్తుంది. అరల్స్ అది ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే న్యూస్ బేస్డ్ ఫాల్ వల్ల ఇన్ఫోసిస్ ఇవాళ 3-4% దాకా క్షీణించింది కాబట్టి ఐటీ సెక్టర్ ఎలా కనిపిస్తుంది? ఐటీలో ఇన్ఫీ తర్వాత నెక్స్ట్ వీక్గా ఉన్న స్టాక్ అంటే మైంట్రీ అండ్ టీసీఎస్, ఈ రెండు కూడా నెగటివ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయ్యాయి లాస్ట్ ఫ్రైడే రోజు. సో ఓవరాల్గా ఇన్ఫీతో పాటు దాని ఎఫెక్ట్ ఇతర స్టాక్స్ పైన కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీసీఎస్ అండ్ మైంట్రీ వీటిల్లో కూడా హయ్యర్ లెవెల్స్లో ఒక నెగటివ్ ఫార్మేషన్ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఫైన్. అది ప్రధాన మార్కెట్ విశేషాలు. మార్కెట్స్లో స్టిల్ ఇంకా మనకి గెయిన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 28,293 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ఇవాళ ట్రేడ్ కావడం చూస్తున్నాము. చాలా పటిష్టంగా నిఫ్టీ కనిపిస్తుంది. 11,540 ఇస్ ద లెవెల్, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ దాకా జంప్ చూస్తున్నాము. మొత్తానికి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ ఇవాళ మనకి వీక్ స్టార్టింగ్ రోజున కనిపించింది. మేబీ మిడ్ సెషన్ తర్వాత వీక్ అవుతుందా అంటే కొద్దిగా చెప్పడం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఇప్పటిదాకా ట్రెండ్ అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లను కొనసాగుతుంది కాబట్టి మనం దాన్ని ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా ఉంది. బట్ ఓవరాల్గా అయితే చాలా పాజిటివ్ ఫీల్ ఈరోజు ఈ మండే రోజున మనకు కనిపిస్తుంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ